పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ వాహిని ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అదేవిధంగా పార్లమెంట్ లో ప్రమాణ స్వీకార సమయంలో ఎంఐఎం అధినేత ఓవైసీ జై పాలస్తీనా అంటూ నినాదాలు చేయడాన్ని నిరసిస్తూ ఓవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత సంపర్క ప్రముఖ వేముల సంపత్ మాట్లాడుతూ భారతదేశ అత్యున్నత స్థానమైన పార్లమెంట్ లో హిందువులను హిందూ దేవతలను కించపరిచేలా మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్యలను తీవ్రంగా ఖండించారు. దేశంలోని మైనార్టీ ఓట్ల కోసమే మెజార్టీ ప్రజలైన హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఎంత దుర్మార్గులు తయారయ్యారంటే ఈరోజు చూసినట్టయితే ఒకడేమో ఉన్నత స్థానమైనటువంటి పార్లమెంట్ సాక్షిగా పాలిస్తాన్ జిందాబాద్ అంటాడు. భారత్ మాత జిందాబాద్ అనరాకుండా వానికి అనద్దనిపించి పాలిస్తాన్ జిందాబాద్ అంటున్నాడు. అదేవిధంగా ఇంకొకడేమో హిందూ అని భావించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా హింసావాది అట, మంచోడు కాదట, అందరిని ద్వేషిస్తాడట, అసహించుకుంటాడట. ఈరోజు భారతదేశంలో 80% ఉన్న హిందువులు హింసావాదులైతే నువ్వు ఉండేవాడివా? మీ తాత ఉండేవాడా? మీ నాయనమ్మ ఉండేదా? మీ అమ్మ ఉండేదా? ఎక్కడో ఇటాలీకి వెళ్ళి వచ్చిన మీ అమ్మ ఉండేదా అని మీ హిందూ ఆయన ప్రశ్నిస్తుంది. హిందూ సమాజం మేల్కొంటుంది. భారతదేశంలో హిందూ సమాజం మొత్తం కూడా ఒకటిగా చూస్తున్నది. ఈరోజు కేవలం 99 సీట్లు రావడమే నీకు అహంకారం అయితే భారతదేశంలో హిందువులందరూ కూడా ఒకవైపు ఉండి గెలిపించినటువంటి పార్టీ ఇంకోటి ఉన్నది. ఈరోజు రాహుల్ గాంధీ చేసినట్టు వాక్యాలకు భారతదేశంలో ఉన్నటువంటి హిందూ సమాజం మొత్తం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, స్పందిస్తుంది అన్ని చోట్ల కూడా. వారిని ఈ దేశం నుంచి బహిష్కరించేటువంటి విధంగా మనందరం కూడా కంకణబద్ధులమై హిందూ సమాజాన్ని హేళన చేస్తున్నటువంటి ఎవరినైనా, కేవలము రాహుల్ గాంధీ కాదు, అసదుద్దీన్ ఓవైసీనే కాదు, భారతదేశంలో తిరుగుతున్నటువంటి హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఈ భారతదేశంలో తిరగనియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి జగిత్యాల హిందూ వాహిని ఆధ్వర్యంలో ఈరోజు అసదుద్దీన్ ఓవైసీ దిష్టిబొమ్మను మరియు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయాల్సిందిగా